వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థనా శ్లోకం ఇది. కృష్ణ పరమాత్మను గూర్చి అనేక మంది అనేక విధాలుగా స్తుతించారు, అనేక స్తోత్రాలు రాశారు, అనేక గ్రంథాలు రాశారు. మరి వాటిలో శ్రీకృష్ణ కర్ణామృతం అనేది చాలా గొప్పది. అందులో చక్కటి శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా మధురాష్టకం ఉంది. మధురాధిపతి కదా కృష్ణ పరమాత్మ, అందువల్ల ఆయన పేరుతో మధురాష్టకం రాసిన వారు ఉన్నారు. ఇంకా జయదేవుడు అష్టపదులు రాశాడు. అది కూడా మరి కృష్ణ పరమాత్మను ప్రశంసిస్తూ చెప్పినటువంటి శ్లోకాలు అన్నమాట. మరి ఈ విధంగా ఉన్నటువంటి మనకు మధురాష్టకంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం. చూడండి ఎంత చక్కటి శ్లోకము, అంతా మధురమేనట. మరి మధురం ఏంటంటే మామూలుగా మనం మధుర శబ్దానికి తీయందనం అని చెప్తూ ఉంటాం కదా. మరి ఇది ఆయన పేరు చెప్పుకున్నా మధురమే, ఆయన యొక్క నవ్వు మధురమే. అదే చెప్తున్నాడు ఏమని, అదరం మధురం. అదరం అంటే పెదవి, పెదవి కూడా మధురంగా ఉంటుంది అంటున్నాడు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, వదనం మధురం అంటున్నాడు. వదనం అంటే ముఖం, ముఖం అంతా కూడా మధురంగానే ఉందట. అంటే మధుర శబ్దానికి తీయగా ఉంటే అంటే టేస్ట్ చేయడం అని కాదు అక్కడ అర్థం, ఆ భావన మనసులో కలుగుతుంది. ఇప్పుడు మనకు షడ్రుచులు ఉన్నాయి. షడ్రుచుల్లో మనం ముఖ్యంగా కోరుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కడు తీయందనాన్నే కోరుకుంటాడు, మధుర పదార్థాన్నే కోరుకుంటాడు అన్నమాట. ఆ విధంగా అంటే అది గొప్పది అని చెప్పడం, అది అందరికీ ఇష్టమైనటువంటిది అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జబ్బులు వచ్చి చాలామంది షుగర్ పేషెంట్ తయారైన తర్వాత తీపి తినడం మానేశారు. అయినా కూడా వాళ్ళు కూడా దొంగచాటుగా తింటూ ఉంటారు, అది వేరు విషయం. అంటే ఆ మధుర శబ్దానికి ప్రీతికరమైనటువంటిది అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. అదే ఇక్కడేమన్నాడు, అదరం మధురం, పెదవి మధురమైనటువంటిది. వదనం మధురం, వదనం అంటే ముఖం మధురమైనటువంటిది. నయనం మధురం, ఆ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో అని చెప్తాం మనం. ఆ ముఖం చూడు ఎంత బాగుందో అని చెప్తాం. ఆ పెదవి చూడు ఎంత చక్కగా ఉందో అంటాం. మరి ఇలాంటి వర్ణన మాట ఇదంతా కూడా. దాని తర్వాత హసితం మధురం. హసితం అంటే ఏంటి, నవ్వడం. వాడు ఎంత ఎంత బాగా నవ్వుతాడు అని కూడా అంటూ ఉంటారు కదా, అదనమాట ఇది. హృదయం మధురం, హృదయం వాడి మనస్సు చాలా మధురమైనటువంటిది అంటారు. గమనం మధురం, గమనం అంటే నడక, నడక కూడా చాలా చక్కగా ఉంది అంటారు కదా. ఈ కృష్ణ పరమాత్మ యొక్క ఈ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అని చెప్తారు. పెదవి బాగుంది, ముఖం బాగుంది, దాని తర్వాత నయనం బాగుంది, దాని తర్వాత హసితం నవ్వు బాగుంది, దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, హృదయం మధురం అంటున్నాడు, అదేవిధంగా గమనం మధురం అంటున్నాడు. ఇంతెందుకయ్యా, మధురాధిపతే అఖిలం మధురం. మధురాధిపతి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సమస్తము మధురమే, చక్కగా ఉంటుంది అన్నాడు. దాని తర్వాత ఇంకా మనకు ఇందాకనే మనం ప్రార్థన శ్లోకం చెప్పుకున్నాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం. ఆ కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడంటే కంసుణ్ణి చాణూరుణ్ణి చంపిన వాడన్నమాట. ఇంకా ఎలాంటి వాడు, దేవకీ పరమానందం. దేవకి తల్లి కదా, కృష్ణ పరమాత్మ యొక్క తల్లి పేరు దేవకి. దేవకీ పరమానందం, దేవకీ దేవికి ఎంతో ఆనందాన్ని చేకూర్చేటటువంటి వాడు అన్నమాట. కృష్ణం వందే జగద్గురుం, ఆ పరమాత్మ జగత్తుకంతా కూడా గురువు అన్నమాట.
అలాంటి పరమాత్మను నమస్కరిస్తున్నాను అని అన్నాడు. మరి ఒక చక్కటి శ్లోకం ఉంది, శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథం పేరు చెప్పుకున్నాం కదా ఇందాక మనం. ఆ శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. అది ఆ శ్లోకం ఏమిటంటే, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఎంత చక్కటి శ్లోకం అంటే, మేము కళాశాల చదివే రోజుల్లో మా ఆశ్రమం పేరు శ్రీకృష్ణ గీతాశ్రమం ప్రొద్దుటూరులో. అందువల్ల మాకు ప్రార్థనా శ్లోకంగా కూడా ఇది ఉండేది. ఎందుకనో దీని గురించి చెప్పుకోవాలనిపించింది, అందుకని చెప్తున్నాను అన్నమాట. ఈ శ్లోకము ఏదో శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండి తీసింది కాదు. ఎంత చక్కటి శ్లోకం అని దీన్ని ఒక పాండురంగ మహాత్మ్యం అనే సినిమా కూడా ఉంది, ఎన్టీ రామారావు సినిమా. ఆ సినిమాలో కూడా ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకంలోని భావం చూసుకున్నాం ఒకసారి. కస్తూరి తిలకం లలాట పలకే అంటున్నాడు. లలాట పలకం అంటే నుదురు. ఆ నుదుటి పైన ఏముంది కృష్ణ పరమాత్మకు? కస్తూరి బొట్టు అన్నమాట. దాని తర్వాత ఏమంటున్నాడు? వక్షస్థలే కౌస్తుభం అంటున్నాడు. వక్షస్థలంలో కౌస్తుభం ఉంటుంది. కౌస్తుభం కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి అలంకారాల్లో కౌస్తుభాలంకారం చాలా గొప్పది. ఆభరణం, చాలా పెద్ద ఆభరణం. ఆ పేరుతో మనకు తిరుమలకు వెళితే వసతి స్థానానికి కూడా తిరుమల వాళ్ళు కౌస్తుభం అని కూడా పెట్టారన్నమాట. అంత గొప్ప పేరు అన్నమాట. కౌస్తుభానికి అంత విలువ ఉంది. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు? నాసాగ్రే నవమౌక్తికం. నాసాగ్రం అంటే ముక్కు చివర ఇది కదా. ఇక్కడ మన వాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటారు, ఆడవాళ్ళు అయితే ముక్కు పుడకలని ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇక్కడేమిటంటే కృష్ణ పరమాత్మకు కూడా మరి ఆభరణం ఉందట. అది ముత్యాలతో, నవమౌక్తికం లేత ముత్యాలతో తయారైనటువంటి, మనం మామూలుగా మన పరిభాషలో చెప్పుకోవాలంటే బులాకి అంటాం కదా, అదన్నమాట. దాని తర్వాత కరతలే వేణుం. ఎప్పుడు కూడా ఆయన చేతిలో వేణువు ఉంటుంది. మనం పిల్లని గోవి అంటాం కదా, దాంతో ఆయన ఆనందంగా గోపికలతో కలిసి ఆనందంగా తిరుగుతూ ఆ పాటలు పాడుతూ చేస్తూ ఊదుతూ ఉంటాడన్నమాట. ఎంతో ఇదిగా ఉంటుంది. కరతలంలో ఆయనకి ఎప్పుడు కూడా ఏముంటుంది? వేణువు ఉంటుంది. కరే కంకణం. చేతికి, ముంజేతికి కంకణాలు పెట్టుకుంటారు కదా, అద్భుతమైనటువంటి కంకణం ధరించి ఉంటాడట ఇప్పుడు కృష్ణ పరమాత్మ. దాని తర్వాత ఏమంటున్నాడు? సర్వాంగే హరిచందనం అంటున్నాడు. శరీరం అంతా కూడా ఆ ఎర్రచందనాన్ని పూసుకుంటాడట. ఎర్రచందనం మరి ఆ కాలంగా అది ఏ కాలానికైనా కూడా అది చాలా విలువైనటువంటిది. అందరికీ మరి శరీరాన్ని కాపాడేటటువంటిది. శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి శుభ్రంగా మరి మంచి సువాసనాభరితంగా కూడా చేస్తుంది చందనం. అలాంటి సమస్త శరీరం అంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ ఈ చందనాన్ని పూసుకొని ఉంటాడన్నమాట. అందుకని ఇప్పుడు కూడా చందనానికి చాలా విలువైనటువంటిది చందనం. మనకు తిరుమల ఇక్కడంతా కూడా చందనం బాగా దొరుకుతూ ఉంటుంది. ఆ చందనాన్ని దొంగగా విదేశాలకు కూడా ఎగుమతి చేసుకొని దొంగగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే విలువైనటువంటి పదార్థం కాబట్టి ప్రపంచం అంతా కూడా దానికి విలువే. అందువల్ల ఆ విలువైనటువంటి శరీరానికి శోభనిచ్చేటటువంటి, శరీరానికి హాయిని గొలిపేటటువంటి చందనాన్ని ఆయన నిత్యము శరీరం అంతా కూడా పూసుకుంటాడు అని చెప్పడం అన్నమాట.
ఇంకా ఏమంటున్నాడు? కంటేచ ముక్తావళి, ఈ కంఠంలో ముత్యాల హారాన్ని కలిగి ఉంటాడు. దాని తర్వాత ఇన్ని అలంకారాలు కలిగి ఆయన గోపస్త్రీ పరివేష్టితో, ఈ గోపికలతో ఎప్పుడు కూడా చుట్టుపడి ఉంటారు. ఆయన చుట్టూ గోపికలు చేరి ఉంటారన్నమాట. అలాంటి గోపాల చూడామణి విజయతే అంటున్నాడు ఇక్కడ. గోపాల చూడామణి అంటే గోపాలుడు అంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఈ యాదవులు అన్నమాట. ఆ యాదవులలో చూడామణి, మనకు ఆభరణాలు ఉంటాయి. ఆభరణాలు శిరస్సు పైన ధరించేటటువంటి ఆభరణానికి విలువ ఎక్కువ. అది ఆ శిరస్సు పైన ధరిస్తారు కాబట్టి ఈ గోపాలకుల్లో ఆ చూడామణి లాంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయనకు విజయమగుగాక అని ఈ శ్లోకంలోని తాత్పర్యం. హరి ఓం తత్సత్.